ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే లత గారు. నమస్తే అమ్మా. ధన త్రయోదశి ఈ పేరు వినగానే ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఈరోజు బంగారం కొనాలి, అది ఎంతైనా పర్వాలేదని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దానికన్నా ముందు భగవంతుణ్ణి ఏం అర్చించుకోవాలి అంటారు. ధన త్రయోదశి ప్రత్యేకించి రోజు ఉంది అంటే దీనికి ఒక అర్థం ఉందని భావించవచ్చు. మనం పురాణాలు కానివ్వండి, మన గ్రంథాలు కానివ్వండి, ఏం చెబుతుంది ఈరోజు దేవుణ్ణి ఏమని అర్చించాలంటారు? బేసిక్గా ఇప్పుడు మనం దీపావళి పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక దీపావళి 5 రోజుల పండుగ. మామూలుగా మనకి చిన్నప్పుడు తెలిసింది ఏమిటి, టపాకాయలు కాల్చుకోవటము, అమ్మ చేసి పెట్టిన స్వీట్స్ తినటము. సరే, అమ్మ అయితే మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటుంది, మనకి ఇంతవరకే తెలుసు. కానీ మనం పెద్దవారం అవుతున్న కొద్దీ కూడా ఒక్కొక్క పండగ ఒక ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. అందులో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీపావళి అని అంటే 5 రోజుల పండగ. 5 రోజుల పండగ మొదలయ్యేది ధన త్రయోదశితోటి. సరే, ధన త్రయోదశి అనగానే అందులో ధనము అనేది వచ్చింది కనుక అందరం ఇంక పోయి బంగారం కొనుక్కోవటం మొదలు పెట్టేసాం. బేసిక్గా నార్త్కి సౌత్కి ఒక తేడా ఉంది. నార్త్కి సౌత్కి వచ్చే తేడా ఏంటి అని అంటే, దీపావళి వాళ్ళకి చాలా పెద్ద పండుగ, వేరేస్ మనకి దసరా చాలా పెద్ద పండుగ. మనం గనక వ్యత్యాసాన్ని గమనించగలిగితే, ఆ డిఫరెన్స్ గనక మనం చూస్తే, వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది తెలిసిపోతుంది. మన సౌత్ వాళ్ళు ఎంతసేపు కూడా భక్తి, దానము, పూజ, భగవంతుడికి దగ్గరగా చేరుకోవటం అనే దాని మీద చూపిస్తాం. నార్త్కి వచ్చేటప్పటికి వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నా కూడా దీపావళి అనేది వెలుగుని నింపుతోంది గనక జీవితంలో మనం ఏదైనా కొనుక్కోవాలి అనే ఒక ఆలోచన అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. అంతేగాని ధనత్రయోదశి రోజే మనం బంగారం కొనాలని కానీ వెండి కొనాలని కానీ ఎక్కడా మనకి రాసి పెట్టలేదు. ఓకే, అయితే ఏం కావాలని కోరుకోవాలి అని అంటే, ఈ ధనత్రయోదశి నాడు మనకి సాగర మథనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అనేకమైనవి లక్ష్మీదేవితో పాటు అనేకం మనకి పుట్టుకొచ్చాయి. అందులోంచి ధన్వంతరి కూడా పుట్టుకొచ్చాడు. మనకందరికీ తెలుసు ధన్వంతరి ఎవరు అని అంటే, ఆయుర్వేద శాస్త్రంలో ఆయనకి చాలా పెద్ద పీట ఉంటుంది. తర్వాత ఆయన అనేక రకాల అనారోగ్యాలను తొలగించేవాడు. అందుకని ఎవరికైనా బాగా అనారోగ్యం ఉంది, వాళ్ళు కోలుకోలేకపోతున్నారు అన్నప్పుడు మనం ధన్వంతరి యోగాలు కూడా చెప్తూ, వాళ్ళకి హోమాలు కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ధన్వంతరి ఎలా వచ్చాడు అని అంటే, ఒక నిండు బంగారపు కుండలో ఆయన అమృతాన్ని తీసుకొని వచ్చాడనమాట. అందుకని ఏంటంటే, ఈరోజు ధన్వంతరి పుట్టినరోజుగా కూడా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే, ఎవరికైనా సరే ఏదైనా అనుభవానికి రావాలన్నా, ఏదైనా ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నా, మనందరం అదేగా కోరుకుంటున్నాం. దానికి ఒక మంచి శరీరం కావాలి. ఆరోగ్యంగా ఉండే శరీరాన్ని భగవంతుణ్ణి మనం అర్థించాలన్నమాట. నేను ఏదైనా సాధించాలనుకున్నా, నేను ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, నాకు తిన్నది అరగాలనుకున్నా, అంటే ఎటువంటి అనారోగ్యం ఉండకూడదు అనుకున్నా ధన్వంతరిని పూజిస్తాము. బట్ ధన్వంతరి అంటే కూడా విష్ణుమూర్తి అవతారంగానే భావిస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఒక రకంగా శరీరము అంటే నా శరీరము అనారోగ్యం లేకుండా ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఓకే, మీరు అన్నట్టుగానే ఆరోగ్యరీత్యా అని చెప్తున్నారు కాబట్టి చాలామంది బంగారం వైపు, వెండి వైపు చూస్తూ ఉంటాం. దానికన్నా ముందు ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఎవరైతే అనారోగ్య బారిన పడి ఉంటుంటారో వాళ్ళు ఈరోజు ఏం చేస్తే మంచిది అంటారు? అద్భుతం. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారు, ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. కొంతమందికి మానసికంగా ఉంటుంది, కొంతమందికి శారీరకంగా ఉంటుంది, కొంతమందికి చెప్పుకోలేని బాధలు, కొంతమందికి చెప్పుకున్నా తీరని బాధలు. అవి అంటే శారీరకపరమైన బాధలని మందులతోటో మాకుతోటో తగ్గించగలం కానీ ఉషా, మానసికంగా ఉండే బాధలని ఎవ్వరం తొలగించలేము, తగ్గించలేము. దీనికి ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఆశ్వీజ మాసంలో చక్కగా, అంటే మొన్నటి వరకు కూడా మనం అమ్మవారి ఆరాధన చేసాం. సో అమ్మవారి ఆరాధనలో మనం తెలుసుకున్నది ఏంటి అని అంటే, శారీరక మానసిక రుగ్మతలను అమ్మ ధ్యానంతో, అమ్మ అనుగ్రహంతో మనం తొలగించుకోవచ్చు అని. కానీ అలా అని చెప్పి ప్రతిసారి చేసినా నాకు ఎక్కడా కూడా రిలీఫ్ రావట్లేదు అన్నప్పుడు ఈరోజు ప్రత్యేకించి ఒక అద్భుతమైన పరిహారం చేయొచ్చు. ఏంటంటే, ఎవరికైతే అనారోగ్యం ఉందో ఇందులో 2 రకాలుగా ఉంది. ఒకటి ఏమిటి అని అంటే, కొంత వారు శారీరకంగా కదలగలరు, కొంచెం ఎక్కడికన్నా మనం చెప్పిన చోటికి వెళ్ళగలరు. ఇలాంటి వారు ఏం చేస్తారంటే, ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని, చిన్నది చాలు, మట్టి పాత్ర, అందులో పాలు, అలాగే కొంచెం చక్కెర, నీళ్లు, అంటే నీళ్లల్లో కలిపిన పాలు, అవి తీసుకొని
రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం. వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి ఆ రావి చెట్టు మొదట్లో ఆ పాలుతో కలిపిన నీళ్లు పోసి ఆ బొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని నుదుటన ధరించటం. దీంతో ఏంటంటే అది కొంచెం తడిసిన మట్టిని తెచ్చుకొని రోజు కూడా ఒక 41 రోజుల పాటు ఈ రోజుతో మొదలు పెట్టుకొని ఒక 41 డేస్ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి. అయితే ఇక్కడ అనుమానం వచ్చేది ఏంటి, ఎవరైతే నడవలేరు, ఎవరైతే మంచం మీదే ఉన్నారు, దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి వారు ఏం చేయాలి? కొంచెం బొగ్గులు ఉంటాయి కదా, ఈ బొగ్గుల్ని కొంచెం కాల్చి ఒక చిన్న మట్టి ముంత లాంటిది తీసుకొని అందులో బొగ్గులు కాల్చి దానిలో కొంచెం మిరియాలు ఉంటాయి చూసావా, నల్ల మిరియాలు దానిలో వేసి ఎవరైతే అక్కడ ఇబ్బంది పడుతున్నారో వారిని ఆ మిరియాలు వేసి ఆ రూమ్లో పెట్టి దాన్ని చూస్తూ ఉండమని చెప్పడమే. అలా చేసినా కూడా వారికి అనారోగ్యం అనేది తొలుగుతుంది. కొంచెం గాలి వచ్చేటట్టుగా పెట్టండి, ఎందుకంటే కొంచెం పొగ లాంటిది వస్తుంది, ఘాటు ఉంటుంది, కానీ వారికి తప్పనిసరిగా రిలీఫ్ అనేది మాత్రం వస్తుందన్నమాట. ఆలోచనలు కామ్ డౌన్ అయ్యే అవకాశం ఆలోచనలు కామ్ డౌన్ అవుతాయి. దాంతోపాటు శారీరకంగా కూడా ఒక్కొక్కసారి మన శరీరము మన మాట విననప్పుడు ఇలాంటి ప్రక్రియ వాళ్ళకి చాలా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. ఇది చాలా మందికి చెప్పటం జరిగింది, చాలామంది చేసి వారు రిలీఫ్ పొందిన ఇవి కూడా ఉన్నాయి. సో ఏంటంటే కొంచెం మిరియాలు చాలు, అయితే కావాల్సింది ఏంటంటే బొగ్గు కొంచెం చిన్న తీసుకొని బొగ్గుని వెలిగించుకొని అందులో వేసి వారిని కూర్చొని అది చూస్తూ ఉండాలంతే. ఆ పొగని వారు చూస్తూ ఉంటే సరిపోతుంది. అలాగ చేసుకుంటూ వారు గనక కొంచెం నెమ్మదిగా ఉండగలిగితే తప్పనిసరిగా అనారోగ్యం నుంచి వారు బయటకు వస్తారు. చాలామందికి ధనత్రయోదశి అంటే ఒక కొనడం మాత్రమే తెలుసు, కానీ మానసిక ప్రశాంతత కోసం ఒక రోజు అనేది ఉంది. ఆధ్యాత్మికంగా మనం చూస్తే ఒక మంచి పరిహారం ఉందనేది ఎవరికి తెలియదు. మేబీ మనమే ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటే చెప్పడం. నేనే 3 ఏళ్ల నుంచి ధనత్రయోదశి గురించి మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఈ దిశగా ఎప్పుడు ఆలోచించలేదు కూడాను. అంటే మనకుండే ప్రతి ఒక్క పర్వదినాలలో ఏదైనా సరే అన్నీ కూడా మన శ్రేయస్కరం కోసమే మనం చేస్తాం. ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. అసలు ఇంకా చెప్పాలి అని అంటే ఒక మంచి భార్య లేదా ఒక మంచి భర్త మానసికమైన ఆనందం దేనివల్ల వస్తుంది? ఆస్తిపాస్తులు ఉంటేనే వస్తుందా అంటే కాదు. మంచి పుత్రులు లేదా అంటే పిల్లలు, అలాగే మనకు ఒక మంచి నేబర్హుడ్ ఉండాలి. మన చుట్టుపక్కలంతా అస్తవ్యస్తంగా ఉంటే మనం ఎక్కడ ఆనందంగా ఉంటాం? కాబట్టి ధనత్రయోదశి నాడు నువ్వేం కోరుకోవాలి అని అంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను. నా భార్య పిల్లలు బాగుండాలి, లేదా నా భర్త నా పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను. అలాగే నాకు ఆరోగ్యం ఉండాలి, ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు సరే నా శక్తానుసారం నేను ఏదైనా కొనగలను అంటావా? అప్పు చేసి కొనటం అనేది మన పద్ధతిలోనే లేదు. అప్పు చేసి కొనండి, అప్పు చేసి దానాలు ఇవ్వండి, అప్పు చేసి హోమాలు యాగాలు చేయండి అని చెప్పి మనకి ఎక్కడా చెప్పబడలేదు. నీ శక్తానుసారం అనే అంటారు. అందుకని నీ శక్తానుసారం నువ్వేం చేయగలవో అవి నువ్వు గనక చేస్తే ఈరోజు ప్రత్యేకించి ఇంకొక పని చేయొచ్చు. ఇప్పుడు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు కదా, ఇందాకే చెప్పాను కదా 5 రోజుల పాటు వాళ్ళు మనకి ఉంటుంది పండగని. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని శ్రీ సూక్తం ప్లే చేస్తూ, శ్రీ సూక్తము ఒక మన ఇది దొరుకుతుంది, యంత్రం దొరుకుతుంది చూసావా, యంత్రాన్ని ప్రతిష్ఠించి సాయంత్రం పూట వృషభ లగ్నం ఉంటుంది. ఆ సమయంలో అంటే ఆల్మోస్ట్ 6 గంటల నుంచి 8 గంటల లోపు ప్రదోష కాలంలో స్త్రీ సూక్తము చదువుతూ లేదా స్త్రీ సూక్తము వింటూ ఆ యంత్రాన్ని స్థాపించి అంటే ప్రతిష్ఠించుకొని ఆ యంత్రానికి గనక మన పాలు, పెరుగు, అలాగే నెయ్యి, ఆవు నెయ్యి, పంచామృతాలు అంటాం కదా, తర్వాత చక్కెర వాడకూడదు, పటిక బెల్లము పౌడర్ చేసి ఆ పౌడరు, దీంతో పాటు మనకి తేనె, ఈ పంచామృతాలతో గనక మనము ఆ ఒక యంత్రాన్ని అభిషేకం చేస్తూ ఉంటే ముందర రావాల్సినవి డబ్బులు ఏవైనా ఉన్నాయనుకో అవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది కనుక వాళ్ళు మొదలు పెడితే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వృషభ లగ్నంలో మొదలు పెట్టుకోవాలి, చాలా మంచి ఫలితాలు అనేవి వాళ్ళకి ఖచ్చితంగా కనపడతాయి. చివరిగా ఒక్క ప్రశ్న నేను అడిగేది, ధనత్రయోదశి రోజు ఎవరైతే మానసిక ప్రశాంతత లేకుండా సతమతం అవుతూ ఉంటుంటారని మనం మాట్లాడాం. రాసుల వారీగా మనం చూసుకుంటే కొంతమంది రాసుల వారికి కొన్ని మంత్స్ నుంచి ఇబ్బందికరంగా ఉంటుంటుంది, చెప్పుకోలేని బాధలు ఉంటుంటాయి. వాళ్ళకి ఏమైనా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది ఈరోజు ఈ పరిహారాన్ని పాటిస్తే? అందులో ఏ రాసుల వారు అంటారు? ముఖ్యంగా మనం వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి ఉషా, ఎందుకంటే వాళ్ళకి పంచమంలో వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే వృశ్చిక రాశి వారికి మానసికంగా వ్యధ చెందటం అనేది ఎక్కువగా ఉంటుంది.
అందుకని వీరు ఏం చేయాలి అని అంటే ఎప్పుడైనా సరే మానసికంగా మనం బాధపడుతున్నాము, మనకి ఇబ్బందికరంగా ఉంది అని అన్నప్పుడు చంద్రుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. అలాగే వీరికి ఒక పరిహారం మనం చెప్పుకుందాం. ఈ అమావాస్య తిథి వస్తోంది కదా, కాబట్టి వీరు ఏం చేస్తారంటే ఈ ధనత్రయోదశి నాడు ఒక చిన్న సిల్వర్ బౌల్, ఎంత చిన్నదైనా పర్వాలేదు ఉషా, చాలా పెద్దదని కూడా నేను చెప్పట్లేదు, చాలా చాలా చిన్నది, అందులో కనుక మంచినీరు పట్టుకొని ఆ మంచినీరుని గనక వీరు పొద్దున సూర్యుడు తెల్లవారుతున్న టైంలో ఆ నీరుని తీసుకెళ్ళి మనకి సూర్యుడి కిరణాల దగ్గర పెట్టి ఆ వాటర్ ఎనర్జైజ్ అవుతుంది అనమాట. ఆ కిరణాలతోటి అందులో మనకి ఏమవుతుందంటే ఒక శక్తి వస్తుంది. ఆ వాటర్ని మనం రోజు తాగడం కానీ లేకపోతే మన మీద చల్లుకోవడం కానీ చేస్తూ ఉంటే మానసికంగా పడుతున్న ఇబ్బందులు, ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చంద్రుడు కూడా వెలుగు సూర్యుడి నుంచే తెచ్చుకుంటున్నాడు. సూర్యుడి ద్వారానే ఆరోగ్యం వస్తుంది. సూర్యుడి నుంచే మనకి ఆ కిరణాలను చంద్రుడు గ్రహించి మనకి మళ్ళీ రాత్రికైనా మనకి అవి వస్తున్నాయి, కిరణాలు మళ్ళీ మన మీద పడుతున్నాయి. సో సూర్యుడి యొక్క కిరణాలను ఈ వాటర్ గనక పెడితే ఈ నీరు ఎనర్జైజ్ అవుతుందన్నమాట. సో ఈ వాటర్ని మనం ప్రతిరోజు తాగటం కనుక మొదలు పెడితే, సిల్వర్లోనే చెయ్యాలి ఇది, ఇంకా ఏ వస్తువు కూడా దీనికి పనికిరాదు. కాబట్టి ఒక చిన్న గ్లాస్ అయినా పర్లేదు, చిన్న వస్తువు ఏదైనా సరే మంచినీళ్ళు మాత్రం అయ్యి ఉండాలి, అవి మనం తాగటం మొదలు పెట్టాలి. ఇది ప్రతిరోజు చేయాలి. ఇలా గనక వీరు చేశారనుకో, ముందర మానసికంగా పడుతున్న బాధలు ఏవైతే ఉంటాయో, మానసికంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ముందర అవి తొలగిపోతాయి. తర్వాత పిల్లలు కూడా ఒక్కొక్కసారి మాట వినకపోవడము, చదువులో వారు బాగా దృష్టి పెట్టకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చూసావా. లేకపోతే కొంతమందిలో కొంచెం అగ్రెసివ్గా ఉండటము, స్టబర్న్గా ఉండటము, అలాంటి పిల్లలతోటి పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. ఈరోజు కనుక వారు ఒక చిన్న వెండి వస్తువులని కొంచెం తేనె గనక వాళ్ళకి రెగ్యులర్గా కొంచెం నాకిస్తూ ఉంటే చాలు. మంచి తేనె తెచ్చుకోవాలి, ఏదో బాగా తేనె కాకుండా మంచి తేనె తెచ్చుకొని కొంచెం వారికి ఇవ్వటం మొదలు పెడితే పిల్లలకి మానసిక స్థితిలో చక్కటి మార్పులు అనేవి కనపడతాయి. ముఖ్యంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వారికి కూడా సాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ అప్లై ఏంటి అంటే ఖచ్చితంగా సిల్వర్ వెజలే ఉండాలి. చిన్నదనే చెప్తున్నాను, మా స్థాయికి పెద్దవి చిన్నవి ఇలాంటి చాలా చాలా మాటలు వస్తాయి. అందుకనే దీనికి పరిహారం మానసికంగా నాకు బాగుండాలి అని అంటే సిల్వర్ వెజల్ అయితే కంపల్సరీ ఉండాలి. చిన్న గ్లాస్ అయినా పర్లేదు, చిన్న వస్తువు అయినా పర్లేదు, ఒక గుక్కెడు నీళ్ళు అయినా చాలు. కాబట్టి అది కొంచెం సేపు పెట్టి పొద్దున 6 పెట్టేసి 6:30 ఆ టైంకి మంచిగా ఆయన కిరణాలు పడేటట్టుగా పెట్టుకొని 8 ఆ నీళ్లు తాగేయటం. అలా గనక చేసుకొస్తే ఖచ్చితంగా మానసికంగా వీరికి మంచి రిలీఫ్ అనేది వస్తుంది. ధనత్రయోదశి అంటే ఎవరైతే మేము ఏదో కొనాలి అని అనుకున్నాము, మాకు అనిపించింది, మాకు ఇది అలవాటుగా మారింది అనుకునే వారికి మనం కొనొచ్చు అని చెప్పొచ్చు అంటామా? ఏం కొనొచ్చు అంటారు? అసలు కొనాల్సింది ఏంటి ఒకవేళ ఆ ప్రశ్నకి కనుక వస్తే? అసలు కొనాల్సింది ఏమిటి? పాతకాలంలో ఏం కొన్నారు? పాతకాలంలో ఏం కొనేవాళ్ళు తెలుసా ఉషా? రోకళ్ళు అవి కొనేవాళ్ళు. అంటే గృహోపకరణాలు ఏవైతే మనం నిత్యం వాడామో అవి కొన్నారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ ఒకటి కంపల్సరీ అయిపోయింది, మిక్సర్ ఒకటి కంపల్సరీ అయిపోయింది. అంటే ఏంటంటే పరిస్థితులు మారాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే అవసరమో వాటిని కొనుక్కోవాలి. రెండోది ఏంటి అంటే బంగారం కొనాల్సిందేనా అంటే శక్తానుసారం మనకి మంచిగా స్తోమత ఉంది, నేను కొనుక్కోవాలనుకున్నాను, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. బట్ ఈరోజు ప్రత్యేకించి ఇంకొక పద్ధతి ఉంది ఉషా. అదేంటి అంటే చాలామంది ఇత్తడి వస్తువులు కొంటారు. ఇత్తడి వస్తువులు కొని ఆ ఇత్తడి వస్తువులు కొన్న తర్వాత షాప్ కీపర్ ఉంటాడు కదా, ఇప్పుడు నాకు ఏదైనా నా పళ్ళు ఆగిపోయాయి అనుకో, సపోజ్ నేను చెప్తున్నాను, ధనం రావాలి, నా ధనం రావట్లేదు, నా డబ్బులు ఆగిపోయాయి, నేను దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈరోజు ప్రత్యేకించి ఏదైనా షాప్కి వెళ్ళి ఒక చిన్న ఇత్తడి వస్తువు కొనండి. అయితే ఆ ఇత్తడి వస్తువుని మళ్ళీ మనం వాడుకోవాలన్నమాట. అలాగ కొనాలి, ఏదో చిన్న చెంచా గరిట అని కాకుండా కొంచెం ఒక చిన్న వస్తువు లాంటిది. అందులో కొన్న తర్వాత షాప్ కీపర్ మనకి చేంజ్ రిటర్న్ ఇస్తాడు కదా, ఆ చేంజ్ని ఆ బౌల్లో పెట్టమని చెప్పండి. ఏ వస్తువు అయితే కొన్నామో అందులో పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే డబ్బులు ఆగిపోయాయో ఆ డబ్బులు మనకి ఇమీడియట్గా ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో అది గనక తీసుకొని వచ్చి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ కాయిన్స్ పక్కన పెట్టేసాను. చిల్లర కాయిన్సే, నేనేం చాలా రూపీస్ మాట్లాడట్లేదు, ఒక రూపాయో 2 రూపాయల చిల్లర కాయిన్ అతను అమ్మిన వస్తువులోనే పెట్టాలి. పెట్టేసి అది తీసుకొచ్చిన తర్వాత దానిలో మనం పరవాన్నమో పాయసమో ఏదో ఒకటి వండుకొని భగవంతుడికి నివేదన చేసి కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా ఇందులో
ఇక్కడ పద్ధతి ఏంటి అని అంటే ఆగిపోయిన డబ్బులు రావడానికి చేస్తున్న పద్ధతి. అది కూడా మనం ఈ రోజు గనక చేస్తే ఇక్కడి నుంచి మనకి ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఆగిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? కన్యా రాశి వారికి డబ్బులు చాలా ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారు ఇది గనక చేస్తే వారికి ఖచ్చితంగా ఆగిపోయిన డబ్బులు ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. ఎందుకు అంటే ధనత్రయోదశి అనేది చాలామందికి ఇంపార్టెన్స్ తెలియదు. ఎస్పెషల్లీ ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో, అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయో, డబ్బులు ఆగిపోతూ ఉంటుంటాయి, వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఒక రోజుని కనుక మనం ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా తెలుసుకోగలిగితే దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటో అర్థమవుతూ ఉంటుంది. సో ఎవరైనా సరే మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రాబోయే ఈ ధనత్రయోదశికి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, మాకు మా రాశి వారు కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, మేము ఒక్కసారి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, లేదా డైరెక్ట్ ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మనం టైంని కేటాయించవచ్చు అంటారు? టైం డెఫినెట్గా కేటాయించవచ్చు ఉషా. కానీ ఇప్పుడు మనం చెప్తున్నాం ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి రాశి వారు కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా మరీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ కూడా వాళ్ళకి చేయొచ్చు. షూర్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదా ఒకసారి జంధ్యాల లత గారి అపాయింట్మెంట్ జాతకరీత్యా ఏదైనా తెలుసుకోవాలనుకుని తీసుకోవాలి అనుకున్నా, ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, లతా గారు అయితే అవైలబుల్గా ఉంటారు. ఏదైనా వివరాలు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.